ఇక్కడ ఉన్నది బాక్స్ ఆఫీస్ రికార్డుల మీద కాలు పెట్టి తొక్కితే మినిమం కంటెంట్ ఇవాళ మా దేవుడు మాకు దర్శనం ఇస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మాకు చాలా పెద్ద పండుగ, చాలా పెద్ద జాతర. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది. ఇండస్ట్రీ షేక్, దాన్ని ఆపేద్దాము ఎవరికి లేదు. మనల్ని ఎవరు ఆపేది అనుకుంటా మేము ముందు దూసుకెళ్తుంటాం. ఈరోజు మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక, ఎలక్షన్ లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారిగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. అక్కడున్నాడు హరిహర వీరమల్లు, ఆంధ్రాలో దించాడు. వాళ్ళందరికీ ముందు చెప్పి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. హీరో పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాని మీ సినిమాగానే అభిమానిస్తాం. రేపు రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయంగానే చూస్తాం. ఆయన సినిమా పరంగా హీరో, మా జీవితంలో రియల్ హీరో. ఆయనను మించిన హీరో ఎవరు లేరు. రెండు జీవితాల్లో రియల్ హీరోలో ఆయన మా హీరో. ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఆయన ఫ్యాన్ అవ్వాల్సిందే రాజకీయాల్లో. ఎందుకు చెప్పను, ఎక్కడ నడవడానికి దారి లేని రోడ్లలో రోడ్ వేసి ఒక గిరిజన ప్రజలకు రోడ్ ఇచ్చాడు. అలాంటి నాయకుడు సినిమా నేను చూడకపోతే ఆయన అభిమానమే కాదు. అక్కడున్నాడు హరిహర వీరమల్లు. జనసేన గెలుస్తుంది. జనసేనలో పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై తెలంగాణ. అందరికి నమస్కారం. మా జనసేన అన్నదమ్ములందరికీ, వీర మహిళలందరికీ ఈ రోజు పండగ. 4 సంవత్సరాల తర్వాత వచ్చిన పండగ. దీని అభిమాన తుఫాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. మా అన్న కోసం ఈ రోజు అర్ధరాత్రైనా, వానైనా, వర్షమైనా ఇంతమంది ప్రాణాలు అడ్డుపెట్టి బిగ్ షోకి వచ్చాం. ఈ సినిమా పూర్తి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా. హిట్ ఏంటి అసలు, హిట్టే మనది. అలా థియేటర్లో అలా కనిపించినా చాలు. హిట్లతో సంబంధం లేదు. మా అన్న మాకు కనపడాలా. మా సీఎం అన్న చూస్తే చాలా అలా బతికేస్తాం. ఒక్కొక్కడే చెప్తున్నా వినండి. మా అన్నని తక్కువ చేసి మాట్లాడే ప్రతి ఒక్కడే చెప్తున్నా. అందరికి అందరు మా వెనకాలే. మంచికి మార్గడానికి మేమే చిన్నప్పటి నుంచి మా అన్నదమ్ములు బెనిఫిట్ షోకి వచ్చేవాళ్ళు. మొట్టమొదటి షోకి మా అన్న సినిమాకి ఫస్ట్ టైం నేను ధైర్యం చేసి నేను వచ్చాను. ఎందుకంటే వెనుక మా అన్నదమ్ములు ఉన్నారు అన్న ధైర్యంతో చెప్తున్నా. అన్నలకి తక్కువ చేసి మాట్లాడినా ఒక్కొక్కడికి, ప్రతి ఒక్కరికి, జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, అదే విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరికి 4 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానికి కావాల్సిన పండగ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తెర మీద కనపడమే. మా కళ్యాణ్ అన్నకి ఫ్లాప్ అయినా, మా కళ్యాణ్ అన్నకి బ్లాక్ బాస్టర్లు అయినా, మా పవన్ కళ్యాణ్ అన్న కల్టు తగ్గదు. పవన్ కళ్యాణ్ అన్న ఎప్పటికీ కూడా ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతుంది తప్ప పవన్ కళ్యాణ్ అన్న ఫేస్ బాత్ ఎప్పుడు తగ్గదు. పవన్ కళ్యాణ్ అన్నని చూడటం కోసం మేము ఏ స్థాయి నుంచి అయినా సరే, ఎంత వరకైనా సరే మేము పోవటానికి ముందుకు పోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఇక్కడ లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చినా గుండె ధైర్యం ఏంటంటే ఆడదైనా సరే పవన్ కళ్యాణ్ సినిమాకి వస్తే నాకు తోడు వెనకన్నా అన్నున్నాడు అన్న ఒక్క ధైర్యంతోనే ప్రతి ఒక్క ఆడలు, ప్రతి ఒక్క వీర మహిళలు ఈ రోజు ముందుకు వస్తున్నారు అంటే అది మా పవన్ కళ్యాణ్ అన్న మాకు ఇచ్చిన ధైర్యం. మా పార్టీ, మా జనసేన పార్టీ ఆడపిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మాకు గౌరవించాల్సిన పార్టీ అని మా నాయకుడు చెప్పాడు. అదే విధంగా ఆడవాళ్ళని కంటికి రెప్పలా కాపుకునే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని కూడా ఆడది బయటకు వచ్చిందంటే అన్న, చెల్లి, అక్క, తమ్ముడు అని పిలిచే పద్ధతి మా నాయకుడు మాకు నేర్పించాడు. అదే విధంగా
మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది కళ్యాణ్ గారి దారిలోనే నడుస్తున్నారు. ముందు ఇది ఒక సునామీగా సృష్టించిన ఈ పార్టీ ప్రభంజనంగా మారి నరేంద్ర మోడీ స్టేజీకి మా పవన్ కళ్యాణ్ గారు పీఎం చేసే స్టేజీ కూడా వస్తుందని ఈ రోజు నేను హరిహర వేరే సినిమా రిలీజ్ నుంచి చెప్తున్నాను. నరేంద్ర మోడీ స్టేజ్ ప్లేస్ లో మా పవన్ కళ్యాణ్ గారు పీఎం చేసే రోజు వస్తుంది. జై జనసేన. ఇవాళ పార్టీకి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవడం వల్ల ఒక పండగ స్థాపించినాం మేము. ఇక్కడ ఒక ఖమ్మం నుంచి కాదు, నలుమూల నుంచి ఖమ్మంకి వచ్చారు. ఇలంది నుంచి అయినా, మైబాద్ నుంచి అయినా, ఖమ్మం నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ ఈయనకు వచ్చి మన ఒక పండగ స్థాపించాలి. అన్న తమ్ములకైనా, ఒక ఎవరైనా వీర మహిళలకైనా ఒక అక్కచెల్ల లెక్క మన స్థానికంగా చూపెడుతున్నాం. ఎవరైనా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి, ఉండాలని మేము మనవి చేసుకుంటున్నాం.